ఎవ్రీవన్. హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను. మీకు చాలా డౌట్స్ ఉండొచ్చు, వీడియో ఎందుకు రావట్లేదు, ఇంత లేట్ అవుతుంది, మీ టీం ఎక్కడ, వీటన్నిటికీ ఆన్సర్ నేను నెక్స్ట్ లైవ్ వచ్చినప్పుడు ఇస్తాను. అండ్ ఈ లోపల నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దీక్స్ అన్ని ఫాలో అయిపోండి అండ్ డూ వాచ్ ద వీడియో. థ్యాంక్ యూ. అర్జెంట్గా రమ్మని చెప్పాను కదా, ఎందుకు ఇంత లేట్గా అది వచ్చావు? కాదు మోని, డైరెక్ట్గా ఆఫీస్ నుంచే బయలుదేరాను, కొంచెం హెవీ వర్క్ లోడ్, అందుకే లేట్ అయింది. అవునా? హలో అన్న, సన్నీ ఆఫీస్ నుంచి ఎప్పుడు బయలుదేరాడు? థ్యాంక్స్ అన్నా. ఓకేనా? నువ్వు ఆఫీస్కి వెళ్ళకపోయిన ముందు 58 రీడింగ్ ఉంది ఇక్కడ. ఆఫీస్ నుంచి ఇంటికి రాను పోను 10 కిలోమీటర్స్. అటు ఇటు కాకుండా ఒక 2 కిలోమీటర్స్ ఎక్కువ వేసుకున్నా 70. ఇక్కడ 75 ఉంది. మిగతా 5 కిలోమీటర్స్ ఎక్కడ తిరిగి వచ్చావు? అంటే ఏంటే, నువ్వు ఇన్ని రోజులు నన్ను స్పై చేస్తున్నావా? అంత అనుమానం నా పైన? ఏంటి, నువ్వు పెద్ద డిటెక్టివ్ అనుకుంటున్నావా ఏంటి? హా, మీ అబ్బాయిలను అందరినీ కంట్రోల్ చేయాలంటే మా అమ్మాయిలందరూ డిటెక్టివ్ గానే తయారవ్వాలి. అయినా నువ్వు నాకు ఎదురు క్వశ్చన్ వేస్తున్నావేంటి? నేను నీతో ఉండను, బాయ్. చెప్పేది నువ్వే. ఈ అమ్మాయిలు ఉన్నారు భయ్యా, అసలు చెప్పిన మాట కూడా వినరు. పైగా వీళ్ళు బై బర్త్ డిటెక్టివ్ లాగా ఫీల్ అయిపోతూ ఉంటారు. మనం కూడా ఒక డిటెక్టివ్ లా మారితే ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిద్దాం. డిటెక్టివ్స్ అన్ని యాక్టివేటెడ్. హలో రే, ఏంట్రా కలద్దాలు బొడబొక్కలోళ్ళలాగా? డిటెక్టివ్ అంటే మినిమం అద్దాలన్నా ఉండాలి కదా. డిటెక్టివా? ముందా కలద్దాలు తీసేయ్. ఓకే రా, లోపలికి రా. సంథింగ్ ఇస్ ఫిషీ. సరే, నువ్వు ఇక్కడ కూర్చో, నేను ఫేస్ వాష్ చేసుకొని వస్తా. ఓకే. Get ready. What's this mukka? Password 0000. Wow, shabash detective. WhatsApp. ఏంటి? వచ్చేస్తుంది. వెళ్దామా? ఏంట్రా అలా చూస్తున్నావు? పదా. ఆ నవ్వేంటి? అది పక్కన పెట్టు. నువ్వు చాట్ చేసేటప్పుడు లవ్ యూ టూ అని ఎవరికెవరికి పెడతావు? ఎవరికి పెడతాను? అమ్మకి, నాన్నకి, నీకు. ఇంకొకసారి ఆలోచించు. ఐ లవ్ యూ టూ అని ఎవరికి పడితే వాళ్ళకి ఎందుకు పెడతారా? మౌని, నేను రేపు వచ్చేటప్పుడు తెస్తానులే. కార్తిక్ లవ్ యూ, మౌని లవ్ యూ టూ అంటే నన్ను సైడ్ చేసి వాడితో ప్యాచప్ అయిపోదామన్నా? ఎవడా కార్తిక్? చెప్పు 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 చెప్పు. ఈ డిటెక్టివ్స్ అని మోసం చేద్దామన్నా? చెప్పు. వాడు మా బాబాయ్ కొడుకురా, నాకు తమ్ముడవుతాడు. యు మీన్ బ్రదరా? కొంచెం చదివి మోసపోయానే, ఫుల్ చదివి ఉండాల్సిందే. అంటే ఇంతసేపు నువ్వు నా వాట్సాప్ చాట్ చదివావన్నమాట. అంటే అదేం లేదు, ఇందాక నువ్వేదో బయటికి వెళ్దాం అన్నావు కదా, వెళ్దాం పద, దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. పద 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 పద. టు మై ప్రిన్సెస్సా? ప్రిన్సెస్ ఏంటి?
క్యూఆర్. ఆహా, రాహుల్. ఏమైంది? ఎవరైనా వచ్చారా? నీకే గిఫ్ట్ వచ్చింది. బాగా ప్రీషియస్ గిఫ్ట్ అనుకుంటా. టు మై ప్రిన్సెస్ అని కూడా రాశారు. ఏంటో వీడికి నా మీద చాలా అభిమానం. ఎప్పుడు చూసినా ప్రిన్సెస్ ప్రిన్సెస్ అంటూ ఉంటాడు. ప్రిన్సెస్ ప్రిన్సెస్ అని రాసే బదులు వాడి పేరు రాయొచ్చుగా. అదే వాడి పేరు. ఎందుకంటే వాడి పేరు రాహుల్ కాబట్టి, వాడు నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కాబట్టి, మీ ఇద్దరికి ఇంకా రిలేషన్షిప్ ఉంది కాబట్టి. చూసావా ఎలా కనుక్కున్నాను? ఎందుకంటే వాడు నా కజిన్ బ్రదర్ కాబట్టి, నాకు అన్నయ్య అవుతాడు కాబట్టి. అన్నయ్య అంటే రాహుల్ అంటే నీ ఎక్స్ బాయ్ రాహుల్ అన్న పేరు వాడు ఒక్కడికే ఉంటుందారా? లాజికే. షట్, మళ్ళీ ఫెయిల్ అయిపోయాను. ఇంకో ఛాన్స్ వస్తుంది కదా, అప్పుడు చూసుకుంటా. రాహుల్. హలో మౌని, నువ్వేనా? చెప్పు డార్లింగ్, ఏంటి సంగతులు? డార్లింగా? కూల్ డిటెక్టివ్ అమ్మాయి ఉండొచ్చేమో. కూల్ కూల్. ఇదేంటి ఇంతసేపు మాట్లాడుతుంది ఎవరితో? ఇదేం నవ్వుతుంది? మిస్ యూరా చైతు. చైతువా? రేయ్, ఎవరా నువ్వు? చైతునా బూతునా? అయినా నా గర్ల్ ఫ్రెండ్తో నీకేం పనరా? అసలు ఏమైందిరా నీకు? మాట్లాడినివ్వా? అంటే చైతుతో మాట్లాడి చాలా రోజులైంది కదా, అందుకే. షర్ట్ బాగుంది. ఏమైంది? ఇప్పుడు ఆ బైక్ క్రాస్ అయిన అబ్బాయి నీకు తెలుసా? ఏ అబ్బాయి? అదే ఎగ్జాక్ట్లీ 5 hours 21 minutes 42 seconds నుంచి 5 hours 21 minutes 47 seconds మధ్యలో నువ్వు 90 degrees అలా టర్న్ అయ్యి చూసావే, ఆ అబ్బాయి. ఆశ్చర్యపోయించాలు. తెలుసా లేదో చెప్పు. ఇప్పుడు వెళ్ళిన అతని షర్ట్ బాగుంది. అది నీకు బాగుంటుందో లేదో అని చూశాను. అంతేనా? ఓకే. ఇప్పుడు నువ్వెందుకు చూసావు? ఆ అమ్మాయి డ్రెస్ కూడా నీకు ఎలా ఉంటుందా అని చూసా. ఆ అమ్మాయి వేసుకున్న డ్రెస్ కలర్ ఏంటి? హలో. ఓకే, బాయ్. సరే, నేను అర్జెంట్గా ఆఫీస్కి వెళ్ళాలి. హాలిడే అన్నా? ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ అంట. జస్ట్ 1 hourలో వచ్చేస్తాను. బాయ్. ఇదేంటి ఏదో తేడా కొడుతుంది? అర్జెంట్కి ఇంటికి వెళ్ళాల్సిందే. ఎస్, ఇప్పుడు ఎలా తప్పించుకుంటుందో నేను చూస్తా. అమ్మా, ఏంటి ఆఫీస్కి వెళ్ళొచ్చావా? మీటింగ్ బాగా జరిగిందా? ఒక్క నిమిషం ఉండు. 5 inch బ్లాక్ హెయిర్. జనరల్గా అమ్మాయిలకైతే మినిమం 12 inch ఉంటుంది. సో ఇది పక్కా అబ్బాయి హెయిర్. అండ్ నీ ఆఫీస్ ఉండేది గచ్చిబౌలిలో అయితే నువ్వు జూబ్లీ హిల్స్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చావు అంటే నువ్వు జూబ్లీ హిల్స్లో ఎవరో 5 inch బ్లాక్ హెయిర్ ఉన్న అబ్బాయిని కలిసి ఇంటికి వచ్చావు అనమాట. ఆ అబ్బాయి ఎవరో నాకు ఇప్పుడు తెలియాలన్నమాట. నేను ఆఫీస్కి వెళ్ళలేదని నీకెలా తెలుసు? ఇలాంటిదేదో వస్తుందని చెప్పే. ఒక నిమిషం సైడ్ జరగవా? నీ లిప్స్టిక్ లో ఈ ట్రాకర్ సెట్ చేశా. అసలు ఏమైందిరా నీకు ఈ మధ్య? ఎందుకు అనుమానిస్తున్నావు? ఏంటి, మీ అమ్మాయిలు మాత్రమే మా అబ్బాయిలు అనుమానిస్తారా?
మేము కూడా మిమ్మల్ని అనుమానిస్తే ఎలా ఉంటుందో చెప్పడానికే ఇదంతా చేశా. చూసావా ఎలా దొరికిపోయావో? నిన్ను తిట్టాలన్నా నా వల్ల అవ్వట్లేదురా. అదంతా నాకు సంబంధం లేదు. ముందు మ్యాటర్ లేకరా ఇంత వాడేవాడు. నేను ఆఫీస్ కనే బయలుదేరాను, కానీ దారిలో వెళ్తున్నప్పుడు నాకు ఫోన్ వచ్చింది, పింకీ వాళ్ళ కుక్కకి యాక్సిడెంట్ అయిందని. నీకు తెలుసు కదా నాకు కుక్క అంటే ఎంత ఇష్టమో, అందుకే హాస్పిటల్కి వెళ్ళాను దాన్ని చూడ్డానికి. ఈ బొచ్చు కూడా ఆ కుక్కదే. అయినా నాకు నీలో నచ్చింది నీ ఇన్నోసెన్స్. నీ క్యారెక్టర్ ఇది కాదురా. అంతే అంటావా? అంతే. ఓకే. చూసారుగా, ఒక అమ్మాయి ఒక అబ్బాయి మీద స్పై చేయడం స్టార్ట్ చేస్తే ఒక ప్రొఫెషనల్ డిటెక్టివ్ కూడా దేనికి పనికిరారు భయ్యా. అదే మనం ఒక అమ్మాయి మీద చేసామనుకో, ఇదిగో ఇలా ఉంటుంది. అది జన్మలో మీ వల్ల కాదు. సరేలే, కాబట్టి మనం మనలాగే ఉన్నాం భయ్యా. కూల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా రచ్చగాంగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట ఒకటి ఉంటుంది, దాన్ని పండబెట్టి కొట్టండి. ఇక నుండి రచ్చ రచ్చే. ఐ నో నీకు వర్క్ ఉంటుంది, బట్ ఒక 2 days, జస్ట్ ఒక 2 days ఒక చిన్న ట్రిప్కి వెళ్దాం. ఎలాగో నువ్వు లాస్ట్ ఇయర్ చేసిన ఓవర్ టైం ఇంకా వాడలేదు. ఒక్క 2 days దాంట్లో నుంచి టైం తీసుకుని. నేను కూడా అదే అనుకుంటున్నా బేబీ. నీ దగ్గర ఏమైనా ఐడియాస్ ఉన్నాయా? ఇంకెక్కడికి? మన సెకండ్ హోమ్ గోవా. ఓకే, డన్. సీరియస్లీ? ఇప్పుడు వెళ్ళిపోదాం పదా. ఇప్పుడా? పదా, లగేజ్ ప్యాక్ చేసుకుందాం. ఓకే, డన్. బేబీ ఐఎమ్ ఆల్మోస్ట్ డన్. నువ్వు? బేబీ నువ్వు ఆఫీస్ ల్యాప్టాప్ ఎందుకు తీసుకొస్తున్నావు? అంటే జస్ట్ ఇన్ కేస్ ఏమన్నా ఎమర్జెన్సీ మీటింగ్స్ ఉంటే బుచ్చి. ఆ ఫోల్డర్ ఏంటి సుశాంత్? అంటే క్లయింట్స్ లిస్ట్ మొత్తం దీంట్లోనే ఉంది, జస్ట్ ఇన్ కేస్.